ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా విలన్ క్యారెక్టర్ ఉన్నారు. మీరు ఆల్రెడీ మామగారు అనే సినిమాలో సూర్యగాడు సూర్యగాడు అనే సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ రైట్. ఆ రోజుల్లోనే హీరోగా మీరు అందరికి పాజిటివ్ హీరో. సో అది చేశారు. అలాగే దొంగాటలో కొంచెం సెన్సిటివ్. నాకు తెలంగాణ మీ గురించి వెనకెళ్ళింది నాకు కొంచెం ఇద్దరు మిత్రులు నెక్స్ట్ చదివి కానీ ఇట్లా అప్పుడే ఒక హీరోగా మంచి ఫామ్ ఉన్న టైంలో మీరు క్యారెక్టర్ అప్పుడు సాహసంగా అనిపించలేదు మీకు? చాలా సాహసంగా అనిపించింది. బట్ ఒక విషయం నేనేమి మొదటి నుంచి నేను స్టార్ అవ్వాలని కోరుకోలేదు. మొదటి నుంచి నేను యాక్టర్ అవ్వాలి, ఒక మంచి యాక్టర్గా పేరు తెచ్చుకోవాలి, అందరు చూస్తే వీడు ఏ క్యారెక్టర్ అయినా బాగా చేస్తాడు అనిపించుకోవాలనే తాపత్రయం నాకు మొదటి నుంచి ఉండింది. సో స్టార్ అయిపోవాలి, పెద్ద ఫ్యాన్స్ ఉండాలి, అందరు పూలు చల్లాలి నా మీద అన్నాను. ఇది మొదటి నుంచి లేదు. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను యాక్టర్ అయితే చాలా పరిస్థితి నుంచి వచ్చినవాడిని. ఈ మాత్రం నాకు జీవితం ఇచ్చిందంటే నాకు ఇది ధన్యం నేను. సో దీన్ని నేను ఎట్లా ఇంకా నేను ఆడియన్స్ని ఎట్లా నేను ఎంటర్టైన్ చేయాలి, ఎట్లా ఎక్సైట్ చేయాలని ఆలోచించాను తప్ప ఒకే మోస పాత్రలు హీరో పాత్రలు చేస్తున్నాను. ప్లస్ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు లాంటి బడ్జెట్లు, లాంటి డైరెక్టర్లు, లాంటి ప్రొడ్యూసర్లు, వాళ్ళకి దొరికిన హీరోయిన్లు మనకి డెఫినెట్గా దొరకనప్పుడు మన బడ్జెట్లో మనం వాళ్ళు చేసిన స్టెప్పులు లాంటివి మనం చేస్తే అది మరీ వెలిమొక్కలు వేసినట్టు నాకు మొదటి నుంచి ఫీలింగ్. మిగతా వాళ్ళు చిరంజీవి గారు వేసిన రోజు నేను కూడా వేసుకున్నాను, హ్యాపీగా ఫీల్ అయ్యి అటువంటి చార్లు వేసేసుకొని అటువంటి డాన్స్ వేసుకొని చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు. కానీ నేను ఆల్రెడీ అన్నయ్య గారు చేశాడు, మనం ఎందుకు అన్న ఫీలింగ్ లోనే మొదటి నుంచి ఉన్నాను. సో ఏదో ఒక డిఫరెంట్ గా చేయాలి. అటువంటి బడ్జెట్లు లేనప్పుడు డిఫరెంట్ కథలు చేసి ఎట్లాగైనా సరే మెప్పించాలి ఆడియన్స్ అని. సో మనకున్న ఆయుధం కథ, అందుకే అవి పట్టుకొని చూద్దాం కానీ లేకపోతే దొంగాట కానీ ఇవన్నీ డిఫరెంట్ కథలు, డిఫరెంట్ జానర్లు. లేడీస్ హీరో చేశాను, కామెడీ హీరో చేశాను, భవానీ లాంటి యాక్షన్ హీరో చేశాను, ప్లస్ విలనిజం ఉన్న పాత్రలు చేశాను. సో ఇవన్నీ వైవిధ్యం ఉన్న పాత్రల కోసం మొదటి నుంచి తాపత్రయ పడేవాడిని. ఇప్పుడు ఇంకా తాపత్రయపడుతున్నాను. ఇప్పుడు ఫిజికాలిటీ మారిన తర్వాత ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఎప్పుడైతే ఫిజిక్ మారాలి అనే ఒక దృక్పథం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఫిజికాలిటీ, స్పిరిచువాలిటీ అన్నీ మారడం స్టార్ట్ చేశాను. మనకంటే ఒక పెద్ద శక్తి ఉన్నదన్నది కొంచెం గట్టిగా నమ్మడం స్టార్ట్ చేశాను. ప్రతిదీ మన చేతిలోనే ఉన్నాయని అనుకోవడం తప్ప అని కూడా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. మనల్ని మనం బెటర్ చేసుకోవాలి అంతే. అంతేగాని రిజల్ట్ గురించి ఆలోచించకూడదు, అంతేగాని మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు దాని గురించి ఆలోచించకూడదు, అంతేగాని వీళ్ళు ఇన్ని పాత్రలు చేస్తున్నారు లేక వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు ఇవన్నీ గురించి నేను మొదటి నుంచి ఆలోచించలేదు. ఇప్పుడు ఇంకా ఆలోచించడం మానేశాను. ఇప్పుడు ఒక పాత్ర ఎవరన్నా బాగా చేశారంటే బా సరస్వతి అతనికి ఆశీర్వాదం ఇచ్చింది అనుకోవడం తప్ప వేరే ఆలోచన ఏది లేదు నాకు. ఎవరన్నా బాగా యాక్ట్ చేస్తే దాన్ని ఎంజాయ్ చేయడం ఎక్కువ చేస్తున్నాను. సో స్పిరిచువాలిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐఎమ్ ఓన్లీ ఒక చిన్న ఐలాండ్ లాగా తయారై నా గురించి నేను ఎక్కువ ఆలోచించడం, నేను ఏం చేస్తే ఇంకా జనాన్ని ప్లీజ్ చేయడానికి ట్రై చేయడం, నేను ఏం చేస్తే నా ఫ్యామిలీకి ఇంకా బెటర్గా నేను ప్రొవైడ్ చేయడం గురించి ఆలోచిస్తున్నాను తప్ప నాకేమొచ్చిందన్న దాని గురించి కొంచెం మెల్లగా ఆ ఆలోచనలు కొంచెం తక్కువ చేసుకుంటున్నాను. ప్లస్ మీరు చెప్పినట్టు సూర్యగాడు కానీ దొంగాట కానీ ఇవన్నీ వచ్చి ఒక పాలిష్డ్ విలన్ క్యారెక్టర్, ఎక్కడ దానికి ఫిజికాలిటీ అవసరం లేదు. ఇప్పుడు ఒక హీరో కానివ్వండి, ఒక విలన్ కానివ్వండి మంచి బాడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డైరెక్టర్ కలవగానే షేక్ అంటే చాలా కంట్రోల్ పెట్టి చూస్తున్నారు ఇటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫిజికల్ ఫిట్నెస్. ఈ టైంలో నేను వెనకబడకూడదు, నేను మిగతా వాళ్ళని కంపేర్ చేస్తే నేను తక్కువ అనిపించుకోకూడదు అన్న దానికోసం నన్ను నేను బెటర్ చేసుకుంటే నాకున్న కాంపిటీషన్ అంతా నిన్నటి సురేష్, రేపు నా కాంపిటీషన్ ఈరోజు సురేష్. సో ఎవ్రీ డే ఐ వాంట్ టు బెటర్ మై సెల్ఫ్ అండ్ మేక్ మై సెల్ఫ్ బెటర్ ఫర్ ద డైరెక్టర్స్. వాళ్ళు ఎటువంటి క్యారెక్టర్ ఆలోచించినా నేను రెడీ అని చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలని నా